బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకుంటే విచ్చలవిడితనం. ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. వీళ్ళ ఎగ్జామిన్ అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్, కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్. ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్ళడం, కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి. అది కూడా చెప్పాం. అవి కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏమాత్రం వెనక్కి పోం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్. జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం. ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే, మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి. పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు. తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో, ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా కూడా ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే, కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు, ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు.
నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. లక్షల మంది ఈ రోజు నీట మునిగి ఉన్నారు. 6 రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయో కూడా తెలియడం లేదు. ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు. ఎన్ని క్యాంపులు క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. కృష్ణా నదికి వరదలు వచ్చిన వెంటనే బుడమేరు పొంగిన వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవి కూడా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. సో వెంటనే శుద్ధగడ్డ కాలం నుంచి కూడా నీళ్లు వచ్చేస్తాయి, ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి. వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, డేంజర్ లెవెల్స్ లేవని. ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ పేరు ఏదని అనుకోండి. ఇది బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచిలకు లబ్ధిదారులు. దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మట్టుకే. లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ చేయమని అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇది అని. తక్కువ ధరలకు ఉన్నది అధిక ధరలకు ఉన్నది చెప్పంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఉన్న దానికంటే అదే ఆ విషయంగా వస్తున్నాను. నా నోట్లో మాటలు మీరే చెప్తారు. అంటే ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తువులతో మాట్లాడుతూ ఉంటే ఇది 2 లారీలు వెళ్ళేంత దారి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది. కొంతమంది చెట్లు వేసి ఆ గట్లని వాళ్ళ పొలాలు కలుపుకోవటం అదొకటి. ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మట్టుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం. ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది. అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల తేల్చి మన క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా. బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు 13 కోట్లు, దాదాపు మీరు చూస్తే 30%, 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఒకరు చెప్పండి. ఇది కాలనీ పేరు మార్చుకోవడం అంటే మీరందరూ కోరుకొని అలాగే మీరందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది. మేము నిజంగా అలాంటివి కోరుకుంటాం. ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత
దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు. కాకినాడలో 16,500 మంది సంవత్సరం ఒకటి ఇచ్చారు. అదే అన్నాను, మడ అడవులు ఇచ్చారు, మడ అడవులు, ఆవు భూములు, వీటన్నిటి మీద ఒక లెక్క నీకు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి. నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చి మొత్తం చేశాను. అన్నీ మనకి హెల్త్ క్యాంప్స్ కానీ వరద నీరు తగ్గగానే మనకి అంటువ్యాధులు వస్తాయి, దానికోసం చర్యలు ఏం తీసుకున్నాను కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయింది. లాస్ట్ 2-3 దశాబ్దాలకు ఇదే నడుస్తూ ఉంది. జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది. మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది. దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి. మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ మాట మాట్లాడాము. దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటివి ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదికమని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేము. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదా ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది, మనకి వరి పోయింది, మన పత్తి దాదాపు 90 హెక్టార్లు పోయింది. మనకి దాదాపు 21 మండలాలు, మన కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది. దాదాపు 8,206 మంది రైతులు నష్టపోయారు. సో వీటన్నిటిని చేస్తున్న ముందు అంటే మీకు యాక్షన్ కావాలా, యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరి భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్నే నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అలాగే అంటే మీకు ఈరోజు మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను, అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పూడ్చమని అడుగుతున్నారు. దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజయితగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేస్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి నేను అడిగేది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని, అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి, అదే దుఃఖదాయనిగా మారుతుంది. దీని ఆధునీకరణకి నా కోరిక, నేను ఎమ్మెల్యేగా ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.